ప్రపంచము మూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనము పౌలు యొక్క మిషనరీ ప్రయాణాలు, పాల్స్ మిషనరీ జర్నీస్ అన్నటువంటి అంశం మీద, థీమ్ మీద మనము ప్రతి దినము ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యానాంశము శిష్యత్వము, డిసైపుల్షిప్. పౌలు యొక్క మిషనరీ జర్నీస్లో పిల్లలు ఆయన ఒక్కడే చెప్పటం కాదు, కానీ మరి ఇతరులను తర్బీదు ఇవ్వటము, శిష్యులుగా చేయటము. మరి ఈరోజు ఈ యొక్క శిష్యత్వం గురించి పౌలు భక్తుడు ఏ రీతిగా మరి ఎవరిని తర్బీదు చేసి ఉంటున్నాడు, ఆ యొక్క శిష్యత్వం మీద మనం కొంచెం ధ్యానం చేద్దామండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల 2 తిమోతి 2వ అధ్యాయము 2వ వచనము. 2 తిమోతి చాప్టర్ 2 verse 2. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. And the things that thou hast heard from me among many witnesses, commit thou the same to faithful men, who shall be able to teach others also. కాబట్టి ప్రియులారా, మరి మనము నేర్చుకున్నటువంటి పాఠాలను మనం వాటిని ఇతరులకు కూడా నేర్పించాలి ప్రియులారా. సర్వలోకానికి వెళ్ళి మరి సర్వ సృష్టి కూడా మనుషులను మరి శిష్యులుగా చేయమని చెప్పి ప్రభు వారు ఆజ్ఞ ఇచ్చి అంటున్నాడు. సువార్తను చెప్పమంటున్నాడు, అలాగే శిష్యులనుగా కూడా చేయమని చెప్పి ప్రభు వారు చెప్తున్నాడు. కాబట్టి ఇది ఏంటంటే సువార్త చెప్పటము అవసరము, అంతేకాకుండా ప్రభువుని ఎరిగినటువంటి వారిని ఆత్మీయంగా అభివృద్ధిలోనికి తీసుకొని రావటం, ప్రభువులో నిలబడటం, పటిష్టంగా ఉండటం. మరి ఎన్నో శిష్యత్వంలో ప్రియుల అంశాలు ఉంటున్నాయి. డిసైపుల్షిప్ ట్రైనింగ్ క్యాంప్స్, ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయి. డిటి క్యాంప్స్, ఇవాంజలిస్టిక్ క్యాంప్స్, డిసైపుల్షిప్ క్యాంప్స్, లీడర్షిప్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కూడా పిల్లరా మరి శక్తివంతులను చేయటానికి, బలోపేతం చేయటానికి ఇవి ఉపయోగపడతాయి పిల్లరా. కాబట్టి ఈ యొక్క వచనంలో మరి శిష్యత్వంపై ఒక భక్తుడు ఏమన్నాడంటే, డిసైపుల్షిప్ ఈజ్ నాట్ మేర్లీ అన్ యాక్ట్ ఆఫ్ లెర్నింగ్, ఇట్ ఈస్ ఎ కమిట్మెంట్ టు ఎ లైఫ్ లాంగ్ జర్నీ ఆఫ్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ బై క్రైస్ట్. శిష్యత్వం కేవలం నేర్చుకునే చర్య కాదు. ఇట్ ఇస్ నాట్ మేర్లీ అన్ యాక్ట్ ఆఫ్ లెర్నింగ్. ఏదో నేర్చుకోవటమే కాదు, ఇది క్రీస్తు ద్వారా రూపాంతరం చెందే జీవితకాల ప్రయాణానికి నిబద్ధత. ఇట్ ఈస్ ఎ కమిట్మెంట్ టు ఎ లైఫ్ లాంగ్ జర్నీ ఆఫ్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ బై క్రైస్ట్. పిల్లల మనం దినదినానికి రూపాంతరం చెందటం, ప్రవర్తమానం చెందటం, ట్రాన్స్ఫర్మేషన్, క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రావటం. పిల్లల దేవుడు మనల్ని ఆయన యొక్క ఇమేజ్లో మనల్ని సృజించి ఉంటున్నాడు, ఆయన యొక్క రూపంలో పిల్లల. కానీ పాపం ఏ రీతిగా పిల్లల రూపమైన సొగసు లేకుండా పిల్లల పాపం పిల్లల ఎంతగా వాళ్ళల్లో ద్వేష స్వభావము, కామ తలంపులు, మరి ద్వేషము, పగ, కలహము, ఈర్ష, కోపములు, ఇటువంటి వాటితో రెచ్చిపోవటం, ఆవేశము, ఇటువంటి అన్ని కూడా చూస్తున్నాం. కానీ క్రీస్తు ద్వారా మరలా పిల్లారా మనల్ని ఆయన యొక్క స్వరూపంలోనికి, క్రీస్తు యొక్క మరి ఆయన యొక్క ముఖ కాంతిలో పిల్లారా మనల్ని మనం అర్థం చేసుకొనగలము. మనం ఎంతగా క్రీస్తు వైపు చూస్తామో, నేర్చుకుంటామో, ఆయన వైపు ధ్యానిస్తామో, యేసు వైపు చూచొచ్చు, విశ్వాసను కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచొచ్చు, మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో మనం ఓపికతో పరిగెత్తమంటున్నాడు. ద మోర్ వి లుక్ అంటు క్రైస్ట్, ద మోర్ వి బికమ్ క్రైస్ట్ లైక్ పిల్లారా, క్రీస్తు లాగా ఉండగలం పిల్లారా. కాబట్టి మరి ఈ యొక్క నిర్వచనంలో మరి చూడండి, శిష్యరికము అంటే డిసైపుల్షిప్. వాట్ ఈజ్ డిసైపుల్షిప్? శిష్యరికము అంటే యేసు క్రీస్తును అనుసరించటం, ఆయన నుండి నేర్చుకోవటం, మరియు ఆయన పోలికలోకి రూపాంతరం చెందటము. ప్రైజ్ గాడ్.
Discipleship is the process of following Jesus Christ, learning from him and being transformed into his likeness. కాబట్టి ప్రియులారా, మరి ఈరోజు మరి ఈ యొక్క శిష్యత్వం గురించి మేము చెప్తున్నప్పుడు అది అంతా కూడా క్రీస్తును అంగీకరించటం, ఫాలోయింగ్ క్రైస్ట్. ప్రభు చెప్పిన, నన్ను ఎవడైనాను వెంబడింప గోరిన ఎడల, ఇఫ్ ఎనీవన్ వాంట్ టు ఫాలో మీ, లెట్ హిమ్ డినై హిమ్సెల్ఫ్, తను తాను ఉపేక్షించుకొని సిలువను ఎత్తుకొని అనుదినము నన్ను వెంబడించాలని చెప్పి ఉంటాడు. ఇదంతా కూడా క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ ఫాలోయింగ్ క్రైస్ట్, ఇమిటేటింగ్ క్రైస్ట్. ఆయన యొక్క మార్గంలో యేసు ప్రభులాగా జీవించాలన్నటువంటి ఆశ ప్రియులారా. ద గ్రేటెస్ట్ థింగ్ ఆన్ దిస్ ఎర్త్ ఈస్ టు నో క్రైస్ట్, టు సీక్ హిమ్ ప్రియులారా. కాబట్టి యేసు క్రీస్తును అంగీకరించటం, ఆయన నుంచి నేర్చుకోవటం, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ప్రియులారా టు లెర్న్ ఫ్రమ్ హిమ్. మరి మన యొక్క జీవితాంతం కూడా సరిపోదు. మనం అంతా కూడా ప్రతి దినం, ప్రతి క్షణము మన యొక్క ధ్యాస, మన యొక్క తలంపులు అంతా కూడా క్రీస్తు వైపు. ఎన్ని పిల్లలారా, ఆయన ఎంతో సామాన్యమైనటువంటి నజరేతు వాడే కానీ పిల్లలారా, ఈ ప్రపంచమంతా కూడా పిల్లలారా అన్ని లైబ్రరీస్ కూడా సరిపోవంటాయి. అన్ని పుస్తకాలు ప్రస్తుతం ఇక్కడ మరి సాయిపాన్లో యూకాన్ యూనివర్సిటీలో మరి ఇక్కడ మరి ప్రియులారా ఆ లైబ్రరీలో పనిచేయటానికి దేవుడు నాకు సహాయం చేసి ఉంటున్నాడు. ఇక్కడ ఎన్ని పుస్తకాలు పిల్లలు, ఒక్కొక్క పుస్తకం జెనిసిస్ మీద ఎన్ని పుస్తకాలు, ఎన్నో వేల మరి పుస్తకాలు ఇక్కడ మరి ఉండటం జరుగుతుంది. అవన్నీ కూడా ప్రాపర్గా ఆర్గనైజ్ చేయటం, పిల్లలకు అందుబాటులో పెట్టడం, యాక్సెస్ చేయటం, మరి మరి అటువంటి మంచి మరి క్రీస్తుని గురించి తెలుసుకోవటంలో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి పిల్లలు. మరి అంతేకాకుండా ఆయన పోలికలోకి రూపాంతరం చెందటం, అండ్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు హిజ్ లైక్నెస్. ఎంత గొప్ప ఆధిక్యత ప్రియులారా, క్రీస్తులాగా ఉండాలంటాం. యేసు ప్రభు యొక్క జీవితం ఎంత శక్తివంతంతో, అధికారంతో ప్రియులారా ఎన్ని ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేశాడు. తనకి ధ్యాస అదంతా కూడా పరలోకం ప్రియులారా. మనం కూడా ఆ రీతిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి గ్రీకు పదము ప్రియులారా మెథిటెస్, మరి అంటే ఏంటి అంటే అభ్యాసకుడు లేదా అనుచరుడు. కాబట్టి మెథిటెస్ అంటే లర్నర్, ఫాలోయర్ అని చెప్పి అర్థం పిల్లలు. కాబట్టి ఆ రీతిగా మరి ప్రభువారు మనకు మరి మనల్ని ఆయనను వెంబడించేటటువంటి వారంగా, ఆయన నుంచి నేర్చుకునేటటువంటి వారుగా ఉండాలని చెప్పి ప్రభువారు కోరుకుంటున్నాడు పిల్లలు. మరి ఇక్కడ మరి సందర్భోచిత నేపథ్యం ఏంటంటే, పౌలు లేఖలు మరి క్రీస్తు బోధనలను అందించడానికి నొక్కి చెప్తున్నాయి పిల్లలు. Paul's letters emphasizes passing on Christ's teachings. పౌలు యొక్క బోధనలన్నీ కూడా నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు నన్ను పోలి నడుచుకున్నాడు అని చెప్తున్నాడు పిల్లలు. మరి తిమోతి సువార్తను వ్యాప్తి చేయటానికి, మరి కొత్త నాయకులను అభివృద్ధి చేయటానికి ప్రోత్సహింపబడ్డాడు పిల్లలు. మరి ఆ పౌలు భక్తుడు మరి తిమోతిని ట్రైనప్ చేస్తున్నాడు. తిమోతి ఈజ్ ఎంకరేజ్డ్ టు స్ప్రెడ్ ద గాస్పల్ అండ్ డెవలప్ న్యూ లీడర్స్. కాబట్టి ఇది చాలా ముఖ్యం. మనం ఈ యొక్క మరి ఆర్గనైజేషన్లో మనం లీడర్స్ ఉన్నప్పుడు మరి నెక్స్ట్ జనరేషన్ మరి వారిని ట్రైనప్ చేయాలా, వాళ్ళకు తర్బీదు ఇవ్వాలా. మరి ఎఫెక్టివ్గా జరగాలంటే ఒక్కళ్ళతోటే కాదు, కొన్ని మరి ఆర్గనైజేషన్స్ ఏంటో ఆ లీడర్స్ ఉన్నంత వరకు బాగా ఎఫెక్టివ్గా ఫ్లరిష్ అవుతూ ఉంటాయి. కానీ వాళ్ళు పోయిన తర్వాత ఇంకా ఏంటి అంటే అక్కడ మరి కొంత శూన్యం, లేకపోతే కొంత గ్యాప్, లేకపోతే కొంత బ్రేక్ డౌన్, లేకపోతే కొంత కుంటుతల. కాబట్టి ఇవన్నీ కూడా ఉండటం అనేటటువంటిది మనము చూస్తాం పిల్లలు. కాబట్టి తిమోతి ఇక్కడ మరి పౌలు దర్శనము, we see Paul's vision, a multi-generational approach to discipleship. శిష్యరికానికి బహుళ తరాల విధానము. కాబట్టి మనం ఈ దినాల నేటి తరాన్ని రీచ్ అవటం కోసం we need to explore new methods, new approaches. కాబట్టి Paul's vision, a multi-generational approach టు డిసైపుల్షిప్ అనేటువంటిది మనం చూస్తున్నాము. ఈ యొక్క వాక్యాన్ని పిల్లల మనము 5 భాగాలుగా మనం చదువుకుందాము. మరి పరిచయము, మరి దీని యొక్క ఎక్సర్సైజెస్, మరి వివరణ, మరి సపోర్టింగ్ ప్యాసేజెస్, మరి దీని ఇంటర్ప్రిటేషన్ ఇన్ కాంటెక్స్ట్, మరి అప్లికేషన్ టు ద మోడర్న్ కాంటెక్స్ట్. మరి మొట్టమొదటిగా పౌలు మిషనరీ ప్రయాణాలు, మరి వాటి ప్రాముఖ్యతను
ప్రియులారా మనం తెలుసుకోవాలి. పౌలు ఒక జీవితం ప్రభువును తెలుసుకున్న తర్వాత ప్రియులారా తన యొక్క ధ్యాస ఇదంతా కూడా దేవుని యొక్క పిలుపుకు లోబడి ఆ కాలింగ్‌కు తగినట్టుగా అన్యజనులకు ప్రియులారా మరి వాళ్లకు సువార్తను చెప్పటంలో ప్రియులారా 3 ప్రాముఖ్యమైనటువంటి మిషనరీ జర్నీస్ ద్వారా ఎంత ప్రయాసపడి ఉంటున్నాడు. మరి శిష్యరికం యొక్క ఇతివృత్తాన్ని మనము మరి తెలియజేయాలి పిల్లలు. డిసైపుల్‌షిప్ యొక్క ప్రాముఖ్యత. మరి ఈ యొక్క 2వ తిమోతి రెండో వచనంలో చూస్తే 2వ అధ్యాయం 2వ వచనంలో మరి ఇక్కడ మరి ప్రియులారా సువార్తను బోధించటము మరియు అప్పగించటం యొక్క ప్రాముఖ్యతను మనం గమనిస్తుంటున్నాము. శిష్యరికం యొక్క బహుళ తరాల అంశమును కూడా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం ప్రియులారా. మరి మత్తయి సువార్త 28 19, 20లో చూస్తే మనకు గ్రేట్ కమిషన్ ఉంటున్నది కదండి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి ప్రియులారా ఇక్కడ చూడండి త్రియేక దేవుడు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారిని బాప్తిసం ఇచ్చుచు నేను ఏ ఏ సంగతిని ఆజ్ఞాపించుతున్న వాటిని అన్నిటినీ గైకొనవలని వారికి బోధించడి. మనల్ని బోధించమని చెప్పి ప్రభు వాళ్ళు చెప్తున్నాడు. మరి అంతేకాకుండా చూడండి నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాను. దేవుడు అభయం ఇస్తున్నాడు పిల్లలు. హీ ఈజ్ విత్ అస్ ఆల్వేస్. లో ఐ యామ్ విత్ యూ ఆల్వేస్ అని చెప్పి పిల్లలు. మనం అధైర్యపడటానికి వీలు లేదు. ఈ యొక్క మనం దేవుని యొక్క పనిలో ముందుకు వెళ్ళాలి. ఆయన ఏమి బోధించాడో మనం ఏమి నేర్చుకుంటున్నామో అవన్నీ కూడా ఇతరులకు ఎంతోమంది తెలియనటువంటి వారు నా పేరే తెలియని జనులు ఎంతో మంది ఉన్నారని మనం పాట పాడుకుంటుంటాం పిల్లారా. కొంతైనా మనం మరి మనంతో ప్రయాసం చేయాల. మన చుట్టూ ఉన్నటువంటి వారి బంధువులు, మిత్రులకు ఒక పాట పాడి అది రికార్డ్ చేసి షేర్ చేయండి. లేకపోతే ఒక 5 నిమిషాలు దేవుడి సంవత్సరం నాకు మరి యొక్క షార్ట్ సర్మన్స్ రికార్డ్ చేయమని మరి 9 నెలలు మరి ఒక్క రోజు కూడా ఆపకుండా రికార్డ్ చేసి పంపించడానికి, షేర్ చేయడానికి అనేక మంది గ్లోబల్‌గా ఉన్నటువంటి తెలుగు వారికి అనేక గ్రూప్స్‌లో మరి ఫేస్‌బుక్ ఛానల్, ఇన్‌స్టాగ్రామ్‌లో మరి వాట్సాప్ గ్రూప్ వీటన్నిటిలో కూడా పంపించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు పిల్లలు. కాబట్టి మనం కూడా ఈ యొక్క పనిలో ఉందాము. మనం నేర్చుకున్నటువంటి కొద్ది ఇవి పిల్లారా అనుభవాలు, సాక్ష్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు వాటిని రాబోయే తరాలకు పిల్లలు మీ యొక్క స్తోత్రార్హ క్రియలను మరి రాబో తరం వారు కూడా నేర్చుకున్నట్టు మనం ఏం చేయాలో వాటిని వారికి తెలియజేయాలి పిల్లలు. కాబట్టి దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరి అపోస్తల కార్యములు 16 1-3 దాకా కూడా చూస్తే పౌలు దెర్బేకును లుస్త్రాకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. తిమోతి గురించి చూడండి ప్రియులారా. ఒక శిష్యుడు ఉండెను అని చెప్పి మనం చూస్తున్నాము. అండ్ బిహోల్డ్ ఎ సర్టన్ డిసైపుల్ వాస్ దేర్ నేమ్ Timothy, the son of a certain woman who was a Jewish మరి యూదురాలు మరి who believed but whose father was a Greek. గ్రీకు దేశస్థుడు, యూదా దేశస్థుడు అట్లా ఏది భేదం లేదు. అందరు కూడా పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా సువార్త అవసరం. మరి ఈయనను దేవుడు వాడుకున్నాడు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ పీపుల్ హూ కుడ్ స్టాండ్ ఇన్ ద గ్యాప్. ఆ గ్యాప్లో ఎవరుండి దేవుని కొరకు సాక్షులుగా ఉంటారో చూస్తున్నాడు. అతడు లుస్త్రాలోని ఈ కాలంలో ఉన్న సహోదరులో మంచి పేరు పొందినటువంటి వాడు. He was well reported of by the brethren who were at Lystra and Iconium. కాబట్టి అతను తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి అతని తండ్రి గ్రీసు దేశస్థుడైన ఆ ప్రదేశంలోని యూదులకు అందరికీ తెలియను గనక వారిని బట్టి అతని తీసుకొని సున్నతి చేయించాను. కాబట్టి చూడండి పిల్లలారా ఒక్కొక్కళ్ళని పిల్లలారా ఒక్కొక్క ప్రాంతం నుంచి, ఒక్కొక్క తెగ నుంచి, ఒక్కొక్క దేశం నుంచి దేవుడు ప్రతి ఒక్కరు విలువైనటువంటి వారు.
ఇక్కడ మరి మేము సైపాన్లో యూకాన్ అన్నటువంటి ప్రదేశ ఈ యొక్క సంస్థలో మరి పనిచేస్తున్నాం. వీ హ్యావ్ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్ పిల్లలు. చైనా నుంచి వస్తున్నారు, అటు ఫిలిపినోస్ ఉంటున్నారు ప్రియులారా. మరి ఇంకా అనేక ప్రాంతాలు కొరియా నుంచి వారిని రీచ్ అవ్వటానికి మరి వారిని ప్రియులారా వారితో ఇక్కడ తరబిద్దయ్యి రానటువంటి దినాల్లో వారి ప్రాంతంలో వారు సాక్షులుగా ఉండాలని, శిష్యులుగా ఉండాలని మరి యొక్క డైరెక్టర్ గారి యొక్క ఉద్దేశం ప్రియులారా. కాబట్టి పౌలు తిమోతిని ఎన్నుకోవటం, పాల్ సెలక్షన్ ఆఫ్ తిమోతి మనం గమనిస్తుంటున్నాం. కాబట్టి అటువంటి మంచి నమ్మకమైనటువంటి మంచి పేరు కలిగినటువంటి వారు, నమ్మకమైనటువంటి వారు, మంచి రక్షణ అనుభవం ఉన్నటువంటి వారిని మనం ఎంపిక చేసుకొని వారిని ప్రియుల శిష్యత్వం తర్బీదు ఇచ్చి పంపించినప్పుడు ఆ ప్రాంతంలో దేవుడి కొరకు వారు మరి బలమైనటువంటి సాక్షులుగా ఉండటం జరుగుతుంది పిల్లల. అలాగే ఫిలిప్పీలకు 2:19-22 దాకా చూస్తే, నేనును మీ క్షేమం తెలుసుకుని ధైర్యం తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభు అయిన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయునో అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. ఎంత బాగా తండ్రి ప్రియులారా పౌలు భక్తుడు తిమోతి గురించి చెప్తున్నాడు. అందరు కూడా తమ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ యేసు కార్యాలు, సొంత కార్యాలు ఇక్కడ యేసు కార్యాలు ప్రియులారా. ఫర్ ఆల్ సీక్ దేర్ ఓన్, నాట్ ద థింగ్స్ విచ్ ఆర్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క కార్యాలు ప్రియులారా. మార్తా మరియాల ఉద్దేశం చూస్తే మరియా అయితే యేసు యొక్క బాధలు వింటున్నది, మార్తా అయితే అనేక పనులలో విచారంగా ఉంటున్నది పిల్లలు. ఆ రీతిగానే పిల్లల మనము మరి మనకు ఒక పక్క అయితే క్రేసు ఉంటున్నాడు, ఇంకో పక్క లోకంలో ఉన్నటువంటివి. ఆ మోషే కూడా పిల్లలు అల్పకాలపు పాపభోగములను ఆశ్రయించట కంటే యోచించట కంటే క్రీస్తు యొక్క శ్రమ నింద గొప్పదని ఎంచి మరి ఆ రీతిగా మరి క్రీస్తు ఆయన నిర్ణయించుకున్నాడు పిల్లారా. హెబ్రీ 11లో మనం చూస్తాము. కాబట్టి ఈ రీతిగా పిల్లలు మనం ఒక క్లియర్గా సంపూర్ణ సమర్పణతోటి మరి మనం ముందుకు వెళ్ళాలని మరి ఇక్కడ పౌలు భక్తుడు తిమోతిని ఎంచుకోవటం అనేటువంటిది మనము చూస్తున్నాం పిల్లారా. మరి ఇక్కడ ఆరంభ చర్చిలో కూడా శిష్యరికం యొక్క పాత్రను చూస్తున్నాం. ద రోల్ ఆఫ్ డిసైపుల్షిప్ ఇన్ ద ఎర్లీ చర్చ్. పౌలు ప్రయాణాల ద్వారా through establishing communities of believers through Paul's journeys. పౌలు భక్తుడు పిల్లారా మరి అనేక ప్రాంతాలు తిరుగుతూ ఆ ప్రాంతాలలో ఒక్కొక్క ప్రాంతం అన్ని కొరింథీ, ఎఫెసీ, కొలస్సీ అవన్నిట్లో కూడా సంఘాలను కట్టి ఉంటున్నాడు పిల్లారా. అనేక మందికి తరబీదు ఇచ్చి ఉంటున్నాడు, ట్రైనింగ్ ఇచ్చి ఉంటున్నాడు, బలమైనటువంటి సంఘాలను స్థాపించడం అనేటువంటిది మనం జరుగుతుంది పిల్లల. కాబట్టి ఈ యొక్క ప్రస్తుత మోడరన్ ఈ యొక్క నేటి సమాజంలో పిల్లల చర్చిలో మరి నేటి శిష్యత్వం మన యొక్క ఆ సంఘాలలో మన యొక్క ఆర్గనైజేషన్స్లో ఈ యొక్క డిసైపుల్షిప్కు పెద్దపేట వేస్తున్నామా, మరి మరి ఏ రీతిగా తరబీదు ఇవ్వటంలో మరి హాంకాంగ్లో ఉన్నప్పుడు మాకు ఆల్ఫా కోర్స్ అని ఉంటుంది. ప్రభుని ఎరిగినటువంటి వారు బాప్తిజం తీసుకున్నటువంటి వారికి మరి ఆత్మీయంగా బలపడటానికి పిల్లల ఒక 12 లెసన్స్ ఆల్ఫా మరి కోర్సు ద్వారా పిల్లల వారిని ఇంకా బలోపేతం చేసి ఇంకా ఎఫెక్టివ్గా వాళ్ళను మరి సేవలో వాడటం అనేటువంటి జరుగుతుంది. ఇతరులలో పెట్టుబడి పెట్టడం యొక్క ప్రాముఖ్యత, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ అదర్స్. కాబట్టి పిల్లల కొంత సమయం ఇన్వెస్ట్ చేయటం, కొంతగా వారితో కలిసి పిల్లల కౌన్సిల్ చేయటం, కేర్ చేయటం, వారి యొక్క పరామర్శించటం, అవే పిల్లల మొదటి మెట్టులు పిల్లలు. వాటి ద్వారా వారిని కూడా మనం బలోపేతం చేస్తాం. ఒకసారి మన ముందు ఉన్నటువంటి వారు మన సమాజంలో మన యొక్క బంధువులు, మిత్రులను ఆలోచించి మరి లెట్స్ రీచ్ దెమ్. ప్రభుని తెలుసుకున్నటువంటి వారైతే వాళ్ళను మరి ఇంకా బలోపేతం చేయటానికి మరి మనల్ని మనం సమర్పించుకున్నప్పుడు దేవుడు గొప్పగా మనల్ని వాడుకుంటాడు. ఆధ్యాత్మిక వృద్ధిలో మార్గదర్శకత్వం మరి జవాబుదారీతనం ప్రియులారా, మెంటర్షిప్ అండ్ అకౌంటబిలిటీ ఇన్ స్పిరిచువల్ గ్రోత్. కాబట్టి ఈ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధిలో స్పిరిచువల్ గ్రోత్లో పిల్లల మెంటర్షిప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనల్ని గైడ్ చేసేటువంటి వారు ఆ రక్షణను తెలుసుకున్నప్పటి నుంచి కూడా ఆత్మీయంగా రక్షణనే చేత మరి ఇంకా ఈ యొక్క ట్రైనింగ్లు ఇవ్వటం, ఇంకా ఆత్మీయంగా బలాభివృద్ధి చేసి మరి ఎఫెక్టివ్గా ఉండేలాగా మనం వారిని తీర్చి. అందుకని ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ టు ఎంకరేజ్, టు ఎడిఫై
అండ్ ఎంపవర్. కాబట్టి ఆ రీతిగా పిల్లలు అనేక కార్యక్రమాలు ప్రతి శనివారం కూడా వీకెండ్ మీటింగ్ ఉంటుంది. ఆ ఆత్మీయంగా బలోపేతం చేయడానికి ఈ లైబ్రరీ కూడా ఉంటున్నది పిల్లలారా. ఈ లైబ్రరీ ద్వారా ప్రతిదినం ఇప్పుడు 66 పుస్తకాలు, మరి ఎస్కేఎల్ గ్రంథము, మరి డానియేల్ గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకాల దాకా ప్రతి దాంట్లో కామెంటరీస్, స్టడీ హెల్ప్స్ అవి ఇస్తున్నాము. మీరు ఆసక్తి గలవారు ఉంటే మరి యూ కెన్ కాంటాక్ట్ మీ. మరి ఈ లైబ్రరీ ద్వారా అనేక మంది వాట్సాప్ గ్రూపులు, 2 గ్రూపులు ఉంటున్నాయి. దాదాపు ఒక్కొక్క దాంట్లో 600, 700 మంది ఉంటున్నారు. మరి అంతేకాకుండా టెలిగ్రామ్ గ్రూప్ ఉంటున్నది. కాబట్టి అనేక మంది ప్రతిదినం నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రియులారా, మనము ఇతరులను కూడా శిష్యులను చేయటం, మనం శిష్యులనుగా మరియు శిష్యులనుగా మరి తయారు చేయటానికి పిలువబడ్డాం. వీఆర్ కాల్ టు బి బోత్ డిసైపుల్స్ అండ్ డిసైపుల్ మేకర్స్. శిష్యులను తయారు చేసేటువంటి వారిగా పిల్లలు, ప్రభువుని తెలుసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా, క్రైస్తవులు అనేటువంటి వారందరూ కూడా వీఆర్ సేవ్డ్ టు సర్వ్ అదర్స్, టు మేక్ అదర్స్ డిసైపుల్స్. మీరు సర్వలోకానికి వెళ్ళి వారిని శిష్యులనుగా చేయండి అని ప్రభు వారు ఆజ్ఞాపించి ఉంటున్నాడు. కాబట్టి పిల్లలు, మన యొక్క పని అంతా అదే పిల్లల, విశ్వాసంలో భాగస్వామ్యం మరి పరివర్తన ప్రయాణం గురించి మనం ఆలోచిద్దాం. లెట్స్ రిఫ్లెక్ట్ ఆన్ ద పార్ట్నర్షిప్ ఇన్ ఫెయిత్ అండ్ ద ట్రాన్స్ఫార్మేటివ్ జర్నీ. రూపాంతరం చెందటం, పరిపక్వం చెందటం, అంతకంత క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రావటం ప్రియులారా. కాబట్టి మరి ఫైనల్ థాట్స్గా, క్రీస్తు బోధనల కోసం నమ్మకమైన వ్యక్తులుగా ఉండటానికి మనము కట్టుబడి ఉందాం ప్రియులారా. లెట్స్ కమిట్ టు బీయింగ్ రిలయబుల్ పీపుల్ ఫర్ క్రైస్ట్ టీచింగ్. క్రీస్తు యొక్క బోధలు. మరి ఇక్కడ యూకాన్లో పిల్లారా, మరి ఆయన అడిగాడు, నువ్వు మరి ఏం చేయగలవంటే, ఐ కెన్ బి ఎ బైబుల్ టీచర్. ఇక్కడ బైబుల్ పరమైనటువంటి లెసన్స్ టీచ్ చేయగలను. మరి నా యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ బట్టి మరి లైబ్రరీ ద్వారా అది బిల్డప్ చేస్తాను, డెవలప్ చేస్తాను అన్నప్పుడు ఈజ్ వెరీ హ్యాపీ పిల్లలు. కాబట్టి ప్రతి ఆర్గనైజేషన్లో ఎన్నో మరి అవసరతలు ఉంటున్నాయి పిల్లలు. వాలంటీర్స్ కోసం, మరి కమిటెడ్ పీపుల్ కోసం చూస్తున్నారు. వాళ్ళకు ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని వాడుకోవటానికి. కాబట్టి డోంట్ బీ ఐడల్గా ఉండవద్దు. నేను 17 సంవత్సరాలు అప్పుడు ప్రభువుని తెలుసుకున్నా. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎంతో బిజీగా దేవునిలో ఉండటానికి దేవుడు సహాయం చేస్తున్నాడు పిల్లలు. మరి అభిరుచి మరి అంకిత భావంతో ఇతరులను శిష్యులనుగా చేయాలనేటువంటి పిలుపును మనం స్వీకరిద్దాం పిల్లలు. లెట్స్ ఎంబ్రేస్ ద కాల్ టు డిసైపుల్ అదర్స్ విత్ ప్యాషన్ అండ్ డెడికేషన్. మనకు ఆ ప్యాషన్ ఉండాల, ఆ సమర్పణ, ఆ యొక్క త్యాగము, ఆ విశ్వాసంతో ముందుకెళ్ళటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, సర్వకృపానిధి దేవా తండ్రి, వినబడినటువంటి వాక్యం తండ్రి మీరు ఆశీర్వదించండి నాయన. తండ్రి మమ్మల్ని శిష్యులుగా ఉన్నామని చెప్పి మీరు కోరుకుంటున్నారు ప్రభు. గొప్ప దేవా తండ్రి. ఓ గ్లోరియస్ గాడ్, ఓ వండర్ఫుల్ ఫాదర్. ప్రభువా తండ్రి, మీరే సహాయం చేయండి నాయన తండ్రి. ఓ ప్రభా, మమ్మల్ని శిష్యులుగా ఉండమంటున్నారు, శిష్యులను తయారు చేయమంటున్నారు ప్రభా. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రభా. గొప్ప నాయన తండ్రి. అయ్యో ప్రభా దేవా తండ్రి, ఎంత పని ఉంటున్నది, కోత విస్తారంగా ఉంటున్నది అని చెప్తున్నారు. పని వారి కోసం ప్రార్థించమంటున్నారు ప్రభా. మీరు సహాయం చేయండి. మేము ప్రతి ఒక్కరం కూడా ఆ తిమోతి వల్లే నమ్మకమైనటువంటి మంచి పనివారంగా ఉండటానికి సహాయం చేయండి. మరి తండ్రి, ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు, యేసు నామములో ప్రభు స్వస్థత ఇచ్చేయండి. ఎంతమంది ప్రభు అధైర్యంతో ఉంటున్నారు ప్రభు, అలజడితోటి, ఆందోళనతోటి ప్రభా దేవా మీ సన్నిధిని దయచండి. లో ఐఎమ్ విత్ యూ ఆల్వేస్ అంటున్నారు. నేను మీతో ఉంటాను అంటున్నారు ప్రభు. మీరున్నప్పుడు ఎంత ధైర్యం, ఎంత అభయం, ఎంత ఆదరణ, ఎంత ఆనందం ప్రభా. అటువంటి ప్రభా సంతోషము, సమాధానం దయచేయమని మీ యొక్క పరిచర్యలో, పనుల్లో తండ్రి, రాజ్యం కట్టుట్లో తండ్రి, మేమందరం కూడా బిజీగా ఉండగలిగినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు నామమున మీకు అందరికి కూడా వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి మీ యొక్క పరిచర్యల కొరకు కూడా ప్రార్థించండి. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మేలు పొందితే మరి ఈ యొక్క లింక్ను ఇతరులను కూడా షేర్ చేసి మరి గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్లో మరి సబ్స్క్రైబర్స్గా చేయవలసిందిగా కోరుతున్నాము. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.